హాయ్ అండి. మీ అందరికీ ముందుగా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలండి. మన రాణి టాక్ ఛానల్స్ చూస్తున్న అందరి కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఉగాది పచ్చడి మా పూర్వీకులు, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసేవారు. అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, తర్వాత మేము అలా ట్రెడిషనల్‌గా ఫాలో అవుతున్న ఉగాది పచ్చడి అనమాట అండి. మన తెలుగువారి ఉగాది పచ్చడి అంటే ఇలాగనే ఉంటుందండి. మా చుట్టుపక్కల అందరూ ఇలాగే తయారు చేసుకుంటారు ఉగాది పచ్చడి. ముందుగా మనము తెలుగువారి ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మా స్టైల్‌లోనండి ఎప్పుడు ఈ విధంగానే తయారు చేసుకుంటాము. అరటిపళ్ళు గల్ల ఎక్కువ అరటిపళ్ళు వాడతామనమాట. ఇలా అరటిపళ్ళు తీసుకుందాము. వేప పువ్వుని తీసుకొని ఇలా చూడండి కింద బట్ట వేసుకొని ఇలా వేప పువ్వును జల్లెడ మీద ఇలా చేస్తే పువ్వంతా ఇలా రాలుతుంది. మొగ్గలు పువ్వులు సెపరేట్ అవుతాయి అనమాట. ఇవి సెరుక్కున్న తర్వాత మొత్తం వేప పువ్వు అంతా ఇలా జల్లెడ మీద. మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మకి నులక మంచం ఉండేదనమాట. నులక మంచం మీద క్లాత్ వేసి దాన్ని ఇలా వేప పువ్వుని ఇలా పామేవారనమాట. పువ్వు ఇలాగా కింద పడిపోతుందనమాట. చూడండి ఇలాగ పామితే జల్లెడికి శుభ్రంగా చూడండి పువ్వు దాని ఉన్న పిందులు ఇలా రాలిపోయినాయి చూడండి. ఇది ఇలా రాలిపోయిన దాన్ని మనము చాట్లో వేసుకుని చెరుక్కోవాలన్నమాట అండి. అలా చెరుక్కుంటే పువ్వుకు పువ్వు మొగ్గకు మొగ్గ సెపరేట్ అయిపోతుంది అనమాట అండి. చూడండి మొత్తము ఇలా వేపునంతా ఇలాగా జల్లెడ మీద ఇలా పామేసుకున్న తర్వాత మనము వేపులో ఉన్న ఆకులు చెరిగేసుకున్న తర్వాత దానిలో ఉన్న ఆకులు అన్నీ వేరేసుకోవాలన్నమాట శుభ్రంగా. చూడండి చెరిగితే ఇలా మొగ్గలు ఇలా సెపరేట్ అయిపోయినాయి చూడండి. ఈ మొగ్గలు మా అమ్మమ్మ అయితే పడగొడుపున గ్లాసులో పోసుకుని తాగేదండి. కడుపులో ఏమన్నా పురుగులు నూలు పురుగులు పైత్యం ఏమన్నా ఉంటే పోతుందని. ఈ మొగ్గలు ఉంచుకుని మరి కాసిన వేడి నీటిలో వేసుకుని తాగేదనమాట. ఇప్పుడు శుభ్రంగా మనము రెడీ చేసుకున్న ఉగాది పచ్చడికి వేప పువ్వు రెడీ అయిపోయిందండి. మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఈ పువ్వే కదండి. ఉగాది పువ్వు కూడా రెడీ చేసుకున్నాము. ఇలా 2 కేజీలు బెల్లాన్ని ఇలా ఒక పీలర్తో తురిమేసుకుని పెట్టేసుకున్నానండి. ఇలా తురుముకుని పెట్టుకుంటే చాలా త్వరగా మనకి పచ్చడిలో కలిసిపోతుందనమాట. మనము వాటర్ ఏమి వేయనక్కర్లేదు. డైరెక్ట్ కలిపేసుకోవచ్చు అనమాట అండి. చాలా మెత్తగా ఉంటుంది. పంచదార వేయని బెల్లం అనమాట అండి. అది చాలా మెత్తగా కోరెడిపోయింది. ఫీలర్తో బెల్లం రెడీ చేసుకున్నాము. ముందుగా ఇలా కొబ్బరిని కూడా తురిమేసుకుని పెట్టేసుకున్నానండి. మనము మిక్సీ జార్లో ముక్కలు కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. ఇలా తురుముకున్న ఉల్లిపాయ చెక్కుని దాని మీద తురుముకున్నా పర్వాలేదండి. ఇలా ఒక మామిడికాయ కూడా నేను దాని మీద తొక్క చెక్కేసుకొని ఇలాగా కొబ్బరికాయ తురిమిన దాని తర్వాత ఇలా మామిడికాయ కూడా తురిమేసి పెట్టేసుకున్నాను. ఇలా కొబ్బరి బెల్లము కొబ్బరి మామిడి ఇలా తురిమేసి పెట్టేసుకుని రెడీ చేసేసుకున్నాము పచ్చడి కోసమని. నెక్స్ట్ చింతపండు అండి. కేజీకి ఒక 100 గ్రాములు అలా వేస్తారంట. మన పెద్దవాళ్ళైతే ఈసు పంపు, మా అమ్మమ్మ వాళ్ళైతే ఈసు బెల్లానికి పంపు చింతపండు వేయాలి అని చెప్పేవారండి. ఇప్పుడు అలాంటి కొలతలు పద్ధతులు ఎవరికి తెలుసు చెప్పండి. మాకే తెలియదు. కానీ వాళ్ళు బాగా చాలా పర్ఫెక్ట్గా కొలతలతో ప్రకారము బెల్లం ఎంత అయితే చింతపండు పర్ఫెక్ట్ కొలతలు వేసేవారు అనమాట. నేను కేజీ చింతపండుకి 100 గ్రాములు చింతపండు అనమాట. అంటే పావు కేజీ పైన నేను చింతపండు వేసానండి. పావు కేజీకి తక్కువ ఎక్కువ కాకుండా ఉంటుంది. ఇలా చింతపండు వేడి నానబెట్టేసుకుని ఆ చింతపండు మునిగే వరకు ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇందులో వేపిన శనగపప్పు ఇలాగా కిస్మిస్ ఎండు ద్రాక్ష కూడా వేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇలా చూడండి ఇది వేపిన శనగపప్పును మిక్సీ జార్లో వేసుకొని ఆన్ ఆఫ్ పలిచించుకుంటూ పౌడర్ లాగా చేసుకుందాము. అలాగని మెత్తగా పౌడర్ కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందనమాట. చూడండి ఈ విధంగా రెడీ చేసేసుకుని ఇలా బాక్సులు వేసుకుని పెట్టేసుకుందాము. ఇప్పుడు మన ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నామండి. మన పెద్దవాళ్ళు చేసిన విధముగా ఫాలో అయ్యి చేస్తున్నామండి. ప్రతి ఇయర్ మేము ఇలాగే పచ్చడి చేస్తాము. అరటిపళ్ళు కూడా నేను ఒలిచేసి పెట్టేసుకున్నాను. మనం ఉగాది పచ్చడి అంటే అరటిపళ్ళు ఎక్కువే వేస్తామండి. పచ్చడి అంటేనే అరటిపళ్ళు అనమాట. బెల్లం తురిమేసుకున్నాము. ఎండు ద్రాక్ష కిస్మిస్సులు ఏపిన పప్పు మామిడికాయ తురుము మనము ఆన్ ఆఫ్ పలిచించుకుంటున్న
ఏపిన శనగపప్పు పౌడర్ అంటే పుట్నాల పప్పు అంటారు కదండి, పుట్నాల పప్పు పౌడరు, పించ్ ఆఫ్ కారము, పించ్ ఆఫ్ ఉప్పు అంటే కొత్తగా ఆడించుకున్న కారము, కొత్తగా కొన్న ఉప్పు వేస్తారండి, ఫ్రెష్గా ఇప్పుడే కాచిన నెయ్యి అనమాట అండి, వెన్నపూస. ఇలా పుట్నాల పప్పు, తేనె కూడా వేస్తామన్నమాట అండి. ఇందులో సున్నుపిండి కూడా వేస్తాము. దీనికి కావలసిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్నాము. వేప కూడా వేస్తాము కాబట్టి ఎక్కువ పచ్చడికి కొంచెం ఎక్కువే వేప పడుతుందండి. ఇలా వేప కూడా రెడీ చేసుకున్నాం. మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఉగాది అంటే వేప కదండి. ఇంగ్రీడియంట్ అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాము. మొత్తం ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు వీటివన్నిటిని మనము కలిపేసుకుందామండి. ఇలా రెడీ చేసుకుంటే కలుపుకోవడము చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. చూడండి ఇలాగా రెడీ చేసేసాను. ఉగాది పచ్చడికని ఇలాగా రెడీ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసేసాను. జల్లెడ మీద పాముతారనమాట అండి. అంత అందులో ఉండలు గట్ట ఏమి లేకుండా చాలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. మనం వేరేగా మిక్సీ కూడా ఏం పట్టుకోక్కర్లేదండి. ఆల్రెడీ బెల్లము నేను ఫీలర్తోనే తురిమాను కాబట్టి, కోరాను కాబట్టి ఏమీ అస్సలు బెల్లం ముక్కలు ఏమి ఉండవండి. మా పెద్దవాళ్ళు అయితే అప్పుడు కత్తిపీట మీద ఈ కోరి అందులో కొద్దిగా లైట్గా వాటర్ వేసి బెల్లంలో కూడా నానబెట్టేవారనమాట. నేను ఫీలర్తో కోరాను బట్టి చాలా మెత్తగా ఉంటుందండి. పంచదార వేయలేని బెల్లము చాలా మెత్తగా ఉంటుంది, కలిసిపోతుంది అనమాట. అందుకని బెల్లము మనము కోరుకున్న 2 కేజీల బెల్లం వేసేసాము. తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఇలా చూడండి జల్లెడ మీద వేస్తే చాలా పేస్ట్గా వచ్చేస్తుందండి. ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి చింతపండు చాలా జ్యూసీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా జల్లెడ మీద చింతపండును కూడా పామేసుకున్నాము. ఇప్పుడు అరటిపళ్ళు కూడా ఈ జల్లెడ మీద కొన్ని అరటిపళ్ళు వేసేసుకుని పామేసుకుందామండి. చాలా స్మూతీగా వచ్చేస్తుంది. మిక్సీ పట్టిన విధంగానే ఇందులో కూడా స్మూతీగా వచ్చేస్తుంది అనమాట. మిక్సీ అయితే త్వరగా అయిపోతుంది. ఇందులో కొంచెము ఇలా పామాలన్నమాట. ముగ్గిన అరటిపళ్ళు అయితే చాలా త్వరగానే అయిపోతుందండి. తీయగా ఉన్న అరటిపళ్ళు అయితే ఉగాది పచ్చడికి చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మన అరటిపళ్ళను బట్టి కూడా పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు అరటిపళ్ళు కూడా మనము ఇలా జల్లెడ మీద పామేసుకున్నాము. బెల్లము, ఇప్పుడు చింతపండు, అరటిపళ్ళు కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం తురుముకున్న మామిడికాయ తురుమును ఒక హాఫ్ చెక్క వేస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా. మనం పులుపు తక్కువ అనిపిస్తే కొద్దిగా కలుపుకోవచ్చు. హాఫ్ మామిడికాయ తురుము, మనం తురుముకున్న కొబ్బరి వేసేద్దామండి. యాక్చువల్గా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మన పెద్దవాళ్ళు తినేటప్పుడు పళ్ళు లేని వాళ్ళకి నవలడానికి కుదరనప్పుడు నవిలి మింగాలంటే కష్టంగా అనిపిస్తుంది కదండి. అందుకని మనం ఇలా తురిమేసుకుంటే అందరూ ఈజీగా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ఈజీగా తినేయచ్చు. ముక్కలుగా కట్ చేసుకున్న చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవచ్చు. కొబ్బరిని కూడా చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ తురుము, కొబ్బరి తురుము కూడా వేసుకున్నాము. పించపు కారము, కొత్తగా ఈ సంవత్సరం ఆడించుకున్న కారం అనమాట అండి. కారము, పించపు ఉప్పు, ఇప్పుడు చూడండి తేనె కూడా వేస్తున్నాము. ఇప్పుడు ఒక స్పూన్నర అయితే తేనె వేసానండి. ఇందులోని ఇప్పుడు సున్నిపిండి కూడా వేసాను. పుట్నాల పప్పు మనము ఆను మిక్సీ పెట్టుకున్న పుట్నాల పప్పు కూడా వేసాను. ఎండు ద్రాక్ష, కిస్మిస్సులు, ఇప్పుడు పుట్నాల పప్పు కూడా మిక్సీ పట్టని పుట్నాల పప్పు కూడా ఒక కప్పు వేసానండి. ఇప్పుడు మనము ఫ్రెష్గా ఇప్పుడే కాచిన వెన్నపూస కాచిన నెయ్యి అన్నమాట అండి. నెయ్యి కూడా వేసాము. మనము రెడీ చేసుకున్న వేప పువ్వు కూడా వేసేసుకుందాము. ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుందాము. మా అమ్మమ్మ వాళ్ళు మన పూర్వీకులు చేసిన విధంగా చేసిన ట్రెడిషనల్గా చేసిన ఉగాది పచ్చడి అండి. యాక్చువల్గా చూడండి ఈ పంచదార బెల్లం వేసినప్పుడు కలిపేసుకోవచ్చు. మనం తీపి సాలకపోయినా కొద్దిగా పంచదార వేసుకోవచ్చండి. ముందుగా వేస్తే పంచదార కరిగిపోతుంది. బెల్లం వేసినప్పుడే వేస్తే ఆ పంచదార ఆ బెల్లము తీపి బాగుంటుందన్నమాట. అందుకే కొద్దిగా పంచదార కూడా వేసాము. ఇలాగ అన్నీ వేసేసుకొని కలిపేసుకుంటే మన పూర్వకాలం నుండి వస్తున్న మన ట్రెడిషనల్గా వస్తున్న
ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఈ ఉగాది పచ్చడి అయితే. నేను ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్ని టీ గ్లాసులో వేసుకుని రోజు తింటూ ఉంటానండి. అద్దరిపోతుందండి. ఈ విధంగా తయారు చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.